హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో సీఎం చంద్రబాబు వేగం పెంచారు. బిజీగా పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఆ రాష్ట్ర వాలంటీర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే నిజంగానే కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడనుందా? దశల వారీగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారా? మరి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పిన చంద్రబాబు మాటలు వట్టిమూటలేనా? వాలంటీర్లకు జీతం 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచడంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామంటూ ఇచ్చిన హామీలు నీటిముట్టలేనా? పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను అందుకే దూరం పెట్టిందా? వాలంటీర్ వ్యవస్థ పనుల్లో కోతలు విధించి చివరకు ఆ వ్యవస్థనే రద్దు చేస్తారా? వీటన్నింటికీ సమాధానాలను యోయో వ్యూలో తెలుసుకుందాం. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 24న ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా సామాజిక పింఛన్లను గతంలో మాదిరిగానే ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే గతంలో వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తే ఈసారి చిన్న మార్పు చేసింది. వారి స్థానంలో సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వాలంటీర్ వ్యవస్థ కొనసాగడంపై అనుమానాలు మొదలయ్యాయి. వాలంటీర్ వ్యవస్థ కొనసాగితే దానికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు రావాల్సి ఉందని, కానీ ఇప్పటి వరకు అలాంటివి రాని నేపథ్యంలో ఇక వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడినట్లేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఉగాది పర్వదినం పురస్కరించుకుని వాలంటీర్లకు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, అలాగే ప్రస్తుతం ఇస్తున్న జీతం 5,000 నుంచి రెట్టింపు చేసి నెలకు 10,000 రూపాయల వరకు గౌరవ వేతనం ఇస్తామని నాడు చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు హామీ ఇస్తే అది నెరవేరుస్తారని టీడీపీ కూడా ప్రచారం చేసింది. ఇకపోతే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు బంపర్ మెజారిటీతో గెలుపొందడం, చంద్రబాబు నాయుడు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అంతా భావించారు. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చర్చ జరగకపోయినా పనుల్లో కోత విధించింది. పెన్షన్ పంపిణీకి వాలంటీర్ వ్యవస్థను దూరం పెట్టేసింది. ఇది వాలంటీర్లు తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వం అడుగులు చూస్తుంటే వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడే అవకాశం ఉందా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీకి ఏమాత్రం సరిపోరు అని తెలుస్తోంది. మరోవైపు సచివాలయ ఉద్యోగుల్లో అత్యధిక శాతం మంది నాన్ లోకల్స్ మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో నేరుగా లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది వారికి అంతగా సాధ్యపడదు. అంతేకాదు కనీసం వీధులు, ఇళ్ళు, జనాలు పరిచయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి క్రమంలో వృద్ధులను సచివాలయాలకు రప్పించి పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అనుకున్నట్లుగానే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థకు మంగళం పలకనుంది. వాలంటీర్లకి చంద్రబాబు మార్కు వెన్నుపోటు పొడవనున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్లో ఆరోపించింది. జూలై 1న సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తూ 10,000 రూపాయల జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి మంగళం పాడే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చంద్రబాబు నిర్ణయంతో భవిష్యత్తులో సంక్షేమ పథకాలు గడప వద్దకు అందే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ వైసీపీ ఆరోపించింది. మరోవైపు వాలంటీర్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వాలంటీర్లకు విద్యార్హత పెట్టే అవకాశం ఉంది. వాలంటీర్ల కనీస విద్యార్హత డిగ్రీకి పెంచనుంది అంటున్నారు. అలాగే గత ప్రభుత్వంలో మాదిరిగా 50 ఏళ్లకు కాకుండా 100 ఏళ్లకు ఒక్కో వాలంటీర్ ఉండేలా చర్యలు తీసుకోనుంది. ఇలా వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం పెద్ద కసరత్తు చేయనుంది. ఈ కసరత్తు నేపథ్యంలో ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వాలంటీర్ వ్యవస్థ అమల్లోకి రానుంది. అయితే ఇలాంటి నిబంధనలతో వాలంటరీ ఎంపిక ఉంటే మాత్రం గతంలో పనిచేసిన వారిలో సగం మంది కూడా ఉండరని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వాలంటీర్ల ఎంపిక, వారికి అప్పగించే పనులపై కూడా చంద్రబాబు మార్కును చూడబోతున్నారు.